హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనూస్ గార్డెనింగ్. ఇది మా టెర్రస్ గార్డెన్లో ఉన్న బంగినపల్లి మ్యాంగో ట్రీ అండి. మ్యాంగో ట్రీస్కి పూత జనవరిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ముందుగానే వీటికి ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలండి. అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేసుకుంటానండి. ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మనం పైన ఉన్న మట్టిని ఇలా 2 ఇంచెస్ వరకు తవ్వుకొని తీసేయాలండి. ఇలా తీసిన మట్టిని మనం పడేయకుండా కిచెన్ వేస్ట్తో తయారు చేసే ఫెర్టిలైజర్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ సాయిల్ని కూడా కొంచెం ఇలా తవ్వుకొని ఇప్పుడు మనం కంపోస్ట్ ఇచ్చుకుందామండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న బోన్ మీల్. ఆల్రెడీ మీరు దీని వీడియో చూసారు కదా. దీన్ని మనం చేతితోటి ఇలా బాగా సాయిల్లో మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నేను వర్మి కంపోస్ట్ వేస్తున్నాను. 2 బాక్సులు వర్మి కంపోస్ట్ వేసుకొని దాన్ని కూడా మట్టిలో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం సాయిల్లో 2 మిక్స్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ మనము వాటరింగ్ చేసుకోవాలి. ఎంతైతే ప్లాంట్కి సరిపోతుందో అంత వాటర్ ఇచ్చుకోవాలండి. ఆఫ్టర్ 10 days చూడండి ఫ్రెండ్స్, చెట్టు అంతా పూతతో నిండిపోయింది. కొమ్మలన్నీ కూడా ఖాళీ లేకుండా చూడండి, పూతంతా అంత అందంగా కనిపిస్తుందో. ఎక్కడ చూసినా కూడా గుత్తులు గుత్తులుగా మనకు పూత కనిపిస్తుంది. కానీ ఈ పూత ఎంతవరకు నిలబడుతుందో మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇంకా మనకు మంచు పడుతూ ఉంది కాబట్టి ఆకులు కూడా చూడండి నల్లగా కనిపిస్తున్నాయి. నైట్ అంతా కూడా మంచు కురుస్తుంది కాబట్టి పూత కూడా రాలిపోతూ ఉంటుంది. దీంట్లో కొన్ని మాత్రమే నిలుస్తాయి. ఏ ప్లాంట్కైనా సరే మనం బోన్ మీల్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఇస్తే బాగా పనిచేస్తాయి. బోన్ మీల్ ఫెర్టిలైజర్ స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికి ఎక్కువసార్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. కానీ వర్మి కంపోస్ట్ మాత్రం 1 month ఒకసారి అయినా ఇవ్వాలి. మధ్య మధ్యలో మనం వీటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలి. బియ్యం కడిగిన నీళ్ళతో తయారు చేసుకునే లిక్విడ్ ఫెర్టిలైజరు మనం 5 days ఒకసారి ఇస్తూ ఉండాలి. ఆఫ్టర్ 15 days ఈ పూత కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మామిడి పూత అంతా కాయలుగా మారిపోతే ఎంత బాగుంటుందో కదా. కానీ అది జరగదండి. కొన్ని మాత్రమే ఈ చెట్టు కాయలను ఇవ్వగలదు. పూతకి మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. చిన్న చిన్ని గొంగళి పురుగులు కనిపిస్తాయి, వాటిని మనం దులిపేసుకోవాలి. ఆకుల మీద వైట్ మిల్లీ-బగ్స్ కనిపిస్తుంటాయి కదా, అవి అటాక్ చేయకుండా మనం పుల్లటి మజ్జిగ తీసుకుని ప్లాంట్ అంతా స్ప్రే చేయాలి. ఫ్రూట్ ప్లాంట్స్కి 2 daysకి ఒకసారి మనం వాటరింగ్ చేస్తూ ఉండాలండి. ఎక్కువ వాటరింగ్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.